నీచమైన దానిని తిరస్కరించేవాడు. ఎవరైతే నీచమైన దానిని తిరస్కరిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అయితే దేవుడి కృప పొందుకుంటే ఆ వ్యక్తిలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే నీతిమంతుడిగా మారిపోతాడు. అంతవరకు చెడ్డవాడిగా, అంతవరకు లోకంలో మోసగాడిగా, అంతవరకు లోకంలో లోక సంబంధమైన క్రియలు చేసేవాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని కృపను పొందుకుంటాడో ఆ వ్యక్తి ఎలా మారిపోతాడంటే నీతిమంతుడిగా మారిపోతాడు. హల్లెలూయా. అలాగే ఈ నోవాహు కూడా దేవుని కృప పొందుకుని ఏమయ్యాడు అంటే నీతిమంతుడిగా మారిపోయాడు. నీతిమంతుడు అంటే అర్థం ఏమిటి? నీచమైన దానిని తిరస్కరించేవాడు. ఈ లోకంలో నీచమైనవి చాలా ఉన్నాయి ప్రియమైన వారలారా. దేవునికి నచ్చనిది ప్రతిదీ ఏమిటి? నీచమైనదే. దేవుని దృష్టిలో ఏదైతే అసహ్యమో దాన్ని చేసేవాడు కూడా నీతిని అతిక్రమించుచున్న